దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ఆరాధిస్తారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు నిశ్చయముగా ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుని యొక్క నామమును మనము గణపరిచున్నాం. కీర్తనలతో ఆయన నామాన్ని కీర్తించి గణపరిచి స్తుతించి ఆయన ఆరాధించున్నాం. ఈ సమయంలో జరగబోయే ఆరాధనలోను వాక్య పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో తన దాసుని ద్వారా శ్రేష్టమైనటువంటి మాటలు మనతో మాట్లాడి మనల్ని బలపరచునట్లు జరగనున్నటువంటి యొక్క ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు దేవుడే తన అధ్యక్షుడిగా ఉండి నడిపించినట్లు మన మధ్యలో ఉన్నటువంటి రమేష్ గారు నర్సరాపేట ప్రాంతం నుండి వచ్చినటువంటి సహోదరులు రమేష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, ఆమేన్. థాంక్యూ లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు ప్రభువా. ఈ పునరుద్ధానపు దినమును ప్రభువా నీ నామాన్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, కూడి ఉన్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. వాక్యం చెప్పబోతున్న సేవకులను మీరు దర్శించండి ప్రభువా. పరిశుద్ధాత్ముడా మీరు దిగిరండి నైనా, పరిశుద్ధాత్ముడా మీరు దిగిరండి నైనా. యేసయ్యా, నీ దూతల సముఖం దిగి వస్తున్నందుకు వందనాలయ్యా, నీ వస్త్రపు చెంగు కప్పుచున్నందుకు వందనాలయ్యా. అయ్యా, రీ బాబా బాబా బాలా రామా షా బాలా రీఖా బాలా దురిఖా బాలా రా బాబా 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 తండ్రి, నీకు వందనాలు 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 వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా మీరు దిగిరండి నాయన. నీ కుమారులు మాట్లాడుతుండగా ప్రభు, నీ కుమారుల నోటిలో నుంచి నువ్వు మాట్లాడు తండ్రి. అయ్యా, ఏ బిడ్డకి ఏ మాట అవసరమో ప్రభు, నిందలు అవమానాల మధ్యలో నీ బిడ్డలు కూర్చొని ఉన్నారు ప్రభు. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నువ్వు మాట్లాడుతుండగా ప్రతి బిడ్డల హృదయాలు తేలికపడునుగాక తండ్రి. నీ కార్యములు ఇక్కడ జరుగునుగాక. ఓ పరిశుద్ధాత్ముడా, నీ ఆత్మ సంచరణ ఇక్కడ జరుగునుగాక. ఓ, ఏ వ్యాధి ఏ ఇబ్బంది ఇరుకులో ఉన్నారో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి బంధకాలు తెగిపోవునుగాక, ప్రతి కట్టు తెగిపోవునుగాక, ప్రతి చీకటి లాయమైపోవునుగాక. లా రామా షాబాలా రిక్కా బాబా తండ్రి, నీ కృపతో నింపని, నీ ఆత్మతో నింపమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరూ లేచి నిలవబడినట్లయితే ఆరాధన క్రమం ప్రకారం కీర్తనల గ్రంథము 119వ కీర్తన 31వ వచనము నుండి 40వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రియ సహోదరులు డానియల్ రాజు గారు చదువుచుండగా వారితో కలిసి ఏకీభవిద్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 31వ వచనము నుండి 40వ వచనం వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము, నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను.
నమ్ముచున్నాను. దాని యందు నన్ను నడువజేయుము. లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ సేవకునికి దానిని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు నాకు భయము పుట్టించున్నవి. నా అవమానమును కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనందరికీ బాగా వచ్చిన పాట ప్రేమించదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో అనే పాట పాడుకుంటూ కొద్ది నిమిషాలు దేవుణ్ణి స్తుతిద్దాం. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆరాధిస్తుండగా దేవుని యొక్క అభిషేకం ప్రతి ఒక్కరి మీదకి దిగివచ్చునుగాక. అందరూ చప్పట్లు కొట్టొచ్చు. సంతోషముతో ఉత్సాహముగా ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అందరూ కలిసి అధికముగా ఆరాధింతున్ హల్లెలూయా ఆసక్తితో. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే. వందనములు
పూర్ణ మనసుతో ప్రేమించేదన్. ఆరాధన 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 చప్పట్లు కొడుతూ హల్లెలూయా అందరూ కలిసి ఆరాధన 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 చెప్పాలి ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన చెప్పాలి ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆమేన్ స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా రెండు చేతులు పైకెత్తు హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం పర్వతములు తొలగినను మెట్టలు దారిల్లినా నా కృపా నిన్ను వీడదని ఈ ఆరాధనలో పర్వతములు తొలగిన మెట్టలు దద్దరిల్లిన నా కృప నిన్ను వీడిపోదని చెప్పిన దేవుని యొక్క మహాకృప, నా దేవుని యొక్క మహాకృప ఈ ఆరాధనలో మనందరి మీద ఆ కృపలో ఈ రెండవ వారములో ప్రభు రాత్రి భోజనములో పాలు పొందగలిగిన ఆ కృపనిచ్చిన దేవునికి బిగ్గరగా చెప్పబడి దేవుని పడదామా. ఇదిగో పర్వతములు తొలగిపోవచ్చు, మెట్టలు దద్దరిల్లొచ్చు, నా కృప మాత్రం నిన్ను వీడిపోదని నా దేవునికి చెప్పబడి దేవుని పడదామా. బిగ్గరగా నా కృప నీకు చాలన్నాడు, నా కృప నిన్ను విడిచిపెట్టదన్నాడు. ఇదిగో ఈ లోకములో ఎవరు నిన్ను దాటుకొని వెళ్ళిపోయినా నా కృప నిన్ను దాటి వెళ్ళదని చెప్పాడు బిగ్గరగా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము దయచేసి కూర్చుందాం.